వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని రెసిపీ వచ్చేసి ఫ్లెక్స్ సీడ్స్ అండి. అవిసె గింజలు అంటారు కదా, అవిసె గింజలతో మనము కారపొడి తయారు చేస్తామండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి తగిలించుకుని తింటే అబ్బా టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. అలాగే టిఫిన్స్లో కూడా తినొచ్చు, ఇది నిలవ కూడా ఉంటుంది. అలాగే ఈ అవిసె గింజలు నల్లగా ఉన్నాయని చిన్న చూపు చూడొద్దు. ఇందులో అద్భుతమైన పోషకాలు ఉన్నాయండి. మన ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది. ఒమేగా ఫ్యాటీ 3 ఉంటుంది. ఇందులోని పోషకాల వివరాలు, కారపొడి తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. అవిసె గింజల కారపొడికి కావలసిన పదార్థాలు: 1 కప్పుడు అయితే నేను అవిసె గింజలు తీసుకున్నానండి, ఫ్లెక్స్ సీడ్స్. దీంట్లోకి కావాల్సినవి ఏంటంటే ధనియాలు 1 3 స్పూన్లు, జీలకర్ర 1 3 స్పూన్లు వేసాను. మీరు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చి కావాలి దీంట్లోకి. ఎండుమిర్చి 10 ఎండుమిర్చి తీసుకున్నాను. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు, లేదంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిశనగపప్పు కూడా మనము ఇలాగా వీటితో పాటు వేయించి గ్రైండ్ చేస్తే ఆ పప్పులు మధ్యలో కొంచెం కరకరలాడుతాయి. మాకు కరకరలొద్దు, మెత్తగా కావాలనుకునేవారు వట్టి అవిసె గింజలే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం అండి, మన చాయిస్ మనది. ఏదైనా కావాలంటే కలుపుకోవచ్చు. అదే కరివేపాకు కానీ, నువ్వులు కానీ, పచ్చిశనగపప్పు కానీ. నేనైతే ఏది యాడ్ చేయకుండా ఓన్లీ ఇవే అవిసె గింజలతోనే చేయాలనుకుంటున్నాను. అందుకే ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. పొయ్యి అంటించి వేయిందాం ఇవన్నీని. స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ ఏమీ వేయట్లేదు, మనం ఆయిల్ లాస్ట్లో వేస్తామన్నమాట. ఇప్పుడైతే నేను జీలకర్ర, ధనియాలు వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత, కొద్దిగా వేగాక అప్పుడు మనం దీంట్లో ఎండుమిర్చి వేద్దాం. ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా మాడిపోతాయి కదండి. అందువల్ల జీలకర్ర, ధనియాలు కొంచెం వేయించిన తర్వాత వెల్లుల్లి వేయకూడదు. ఎందుకంటే వెల్లుల్లి వేస్తే ఇవన్నీ అది దాంట్లో ఉంటుంది కదా, తడి ఉంటుంది కదా వెల్లుల్లిలో. ఆ తడి వల్ల ఇవన్నీ గ్రైండ్ అవ్వవు, మెత్తగా గ్రైండ్ అవ్వ అనమాట. అందువల్ల నేను ఏం చేస్తానంటే ఇవన్నీ వేయించిన తర్వాత కొంచెం వెల్లుల్లి గ్రైండ్ చేసి అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసి అప్పుడు వేస్తానండి. ఇదిగో ఇవి కొద్దిగా వేడెక్కాయి కాబట్టి ఇప్పుడు మనం ఎండుమిర్చి చేసాం. ఇవి కూడా కొంచెం వేగనిద్దాం. ఇదిగో ఇలా దోరగా వేయించాలండి, లైట్గా దోరగా వేగాలన్నమాట, మాడిపోకుండా. నేను డ్రై రోస్టే చేశాను, ఆయిల్ ఏం వేయలేదు, చూసారు కదా. ఇలా వేగిన తర్వాత ఇవి మనం పక్కకి తీసేసుకుందాం. ఇది ఈ విధంగా దోరగా వేగాలన్నమాట. అవి పక్కకి తీసేసి ఇప్పుడు అవిసె గింజలు వేయించాలి. ఈ అవిసె గింజలు వేపేటప్పుడు నల్లగా ఉంటాయి కదండి, వేగినట్టుగా మనకు తెలియదు. అయితే చిటపట్లు ఆడుతాయి అన్నమాట, సౌండ్ వస్తుంది. చిటపట్లు ఆడుతూ పైకి ఎగురుతాయి అవి. అప్పుడు వరకు వేయించాలన్నమాట. అయితే మనం ఇలా కలుపుతూనే వేయించాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా కలుపుతూ వేయించాలి. చూడండి, ఇదిగో ఇలా పైకి ఎగురుతున్నాయి కదా, చిట్పెట్లాడుతూ పైకి ఎగిరిపోతున్నాయి, చూసారా అవిసె గింజలు. ఇలా కలుపుతూనే వేయించాలి. ఇవి ఇలా పైకి చిట్పెట్లాడుతూ ఎగురుతుంటే అవి వేగిపోయినట్టు అర్థం అనమాట. చూసుకోండి, మరి మాడిపోకూడదు. కలర్ చేంజ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఇవి నల్లగా ఉన్నా కానీ ఎగితే కలర్ మారుతుంది కదండి. కలర్ చేంజ్ అయినట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఇలా మనము కలుపుతూ దగ్గరుండి చూసుకుంటూ కలుపుతూ వేయించాలి. ఇవి డ్రై రోస్టేనండి, ఆయిల్ వేయక్కర్లేదు. ఇలా కలుపుతూ చిట్పట్లాడే వరకు ఇలా పైకి ఎగురుతున్నాయి కదా, అప్పటి వరకు మనం వేయిస్తే సరిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆపేసి చల్లారనిద్దామండి. మనం వేయించి పెట్టుకున్న ఇది ఈ ఎండుమిర్చి, ఇవి అవిసె గింజలు, ఇవన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీలో పొడి చేద్దాం. స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడైతే నేను. మనం వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి, ధనియాలు, అలాగే అవిసె గింజలు చల్లగా అయిపోయాయండి. ఇప్పుడు మిక్సీలో మనము గ్రైండ్ చేద్దాము. ఇవి రెండు గ్రైండ్ చేసిన తర్వాత వెల్లుల్లి వట్టిగానే గ్రైండ్ చేయాలన్నమాట మిక్సీలోను. ముందు ఈ మిర్చి గ్రైండ్ చేసేయాలి, సరిపడినంత సాల్ట్ వేయాలి దీంట్లోకి. అలాగే ఇవి కూడా గ్రైండ్ చేసేయాలి. అప్పుడు ఈ రెండు గ్రైండ్ చేసి మిక్సీలో నుండి తీసేసిన తర్వాత వీటిని విడిగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. అప్పుడు తర్వాత చూద్దాం. దీంట్లోకి నేను ఇదిగో సాల్ట్ ఎంత వేస్తున్నానండి, ఎందుకంటే దీంట్లో పులుపు ఏమీ ఉండదు. సో సాల్ట్ ఎక్కువ పట్టదు, తగుమాత్రంగా చూసుకుని వేసుకోవాలి. ఈ రెండు ఈ విధంగా పొడి చేసిన తర్వాత అదే మిక్సీ జార్లో మనము ఈ వెల్లుల్లి గ్రైండ్ చేయాలండి. మిక్సీ జార్ కడగకూడదు, ఎందుకంటే తడి తగలకూడదు అనమాట. పొడిగా ఉన్న దాంట్లోనే
కడగకుండా దాంట్లోనే మనం వెల్లుల్లి ముద్దగా చేయాలన్నమాట. మిక్సీ చేద్దాం. వెల్లుల్లి ఇలా చెక్క బెద్ద కింద అవుతుందండి, మరి మెత్తటి పేస్ట్ లాగా అయిపోదు, ఎందుకంటే ఇందులో మనం వాటర్ వేయం కదా, అందువల్ల ఇలా అవుతుందన్నమాట. చెక్క బద్ద కింద పర్వాలేదు. అయితే ఇప్పుడు పొయ్యి మీద మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేయాలి. ఈ వెల్లుల్లి ముద్ద ఆయిల్లో ఫ్రై చేశాక అప్పుడు ఈ పొడి అంతా అందులో కలుపుతామన్నమాట. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను. ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్ మళ్ళీ కడగక్కర్లేదు. ఆ ఫ్రై ప్యాన్తో కొంచెం ఆయిల్, ఎందుకంటే పొడిగా తినలేము కదండి, గొంతు దిగదు కదా, సో కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుంది. ఇది పాడవకుండా నిలవ కూడా ఉంటుందండి. మనము డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, ఎందుకంటే తడి తగలలేదు కాబట్టి. గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనము స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక మనము దీన్ని ఇలాగ ఫ్రై చేయాలన్నమాట. కొంచెం ఇది దోరగా వేయించాలి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని మనం వేయించి ఆ పొడి ఇందులో కలపాలన్నమాట. ఆ పొడి ఇందులో కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయింది లేదో చూసుకుంటే అప్పుడు మనము చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది వేగనిద్దాము, కొంచెం వేగాలి. మనం గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి ముద్దని నూనెలో ఇలా వేయించాలండి. ఇగో చక్కగా మంచి కలర్ వచ్చింది కదా, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇలా వేగితే సరిపోతుందండి, మరీ మాడిపోకూడదు అనమాట. ఇలా వేగితే చాలు. ఇప్పుడు మనం ఈ పొడి ఇందులో వేసేయాలి. ఈ పొడి మొత్తం ఈ పొడి అంతా ఇందులో వేసేసి మనము కలపాలన్నమాట, బాగా మిక్స్ చేయాలి. ఈ టైంలో మీరు సాల్ట్ సరిపోయింది లేదో చూసుకోండి. ఇది బాగా ఇందులో మిక్స్ చేసిన తర్వాత చల్లారనిచ్చి మనము డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. అదే గాజు సీసా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటుంది కదా, మూత బాగా టైట్గా ఉండేది, దాంట్లో మనము చల్లారాలండి. చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది, దట్టు చాలా హెల్దీ కదండి. అలాగే ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది. లేదంటే టిఫిన్స్లో కూడా మనము వేసుకోవచ్చు. కారపొడి ఇడ్లీలో వేసుకోవచ్చు. అలాగే మినపట్టు తింటాం కదా, మినపట్టు కానీ ఇడ్లీ కానీ దోశ కానీ దేంట్లోకైనా వేసుకోవచ్చండి. ఇది కొంచెం బాగా నేను మిక్స్ చేసి స్టవ్ ఆపేస్తున్నానండి. స్టవ్ ఆపేసి కలిపి అప్పుడు బాగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తున్నాను, తర్వాత కలుపుతాను. స్టవ్ ఆపేసి కిందకి దించేసానండి. అయితే ఈ వెల్లుల్లి ముద్ద ఉంది కదా, ఇగో ఇలా ఉండలు కట్టేసాయి కదా, వీటిని మనం ఇలాగా చిదమాలన్నమాట. చిదిమేసి అంతా ఈక్వల్గా ఈవెన్గా కలిసేటట్టు కలపాలన్నమాట. తినేటప్పుడు మరి ఓ చోట ఉంటాయి ఓ చోట ఉండవు కదా వెల్లుల్లి, అందుకని వెల్లుల్లి సాల్ట్ ఈ టైంలో మీరు చూసుకోండి సరిపోయింది లేదో. ఒకవేళ వీలైతే చేత్తో కూడా మీరు ఇది బాగా మిక్స్ చేసి కలపొచ్చండి. అవిసె గింజలు చాలా బాగుంటుందండి టేస్ట్, దట్టు ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదండి అవిసె గింజలు. ఇందులోనూ కరిగే ఫైబరు కరగని ఫైబరు ఉంటుందట, అందువల్ల జీర్ణక్రియకు బాగా సహాయపడుతుందటండి. అలాగే ఇది మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఇందులోనూ ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు కలిగి ఉంటుంది ఇది. అందువల్ల రక్తపోటు నియంత్రణలో ఉంచుతుందట, షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అలాగే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అలాగే మనకి జుట్టు బాగా పెరిగేటట్టు ఇది సహాయపడుతుందట. అలాగే చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుందట. అలాగా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవిసె గింజలు మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి, మేలు చేస్తుంది. ఈ విధంగా కారపొడిలాగా చేసుకుని మనం తినొచ్చు. లేదంటే వట్టి అవిసె గింజలనే గ్రైండ్ చేసేసి పొడి చేసి ఉంచుకోవచ్చండి. అవి కర్రీస్లో మనం వాడుకోవచ్చు అనమాట. మసాలా వేస్తాం కదా, ఇది జీరా ధనియా పౌడర్ వేస్తాం కదా, అలాగా 1 స్పూన్ ఇది వేస్తే కూరకి రుచి బాగుంటుంది. అలాగే గ్రేవీ కింద కూర ఉపయోగపడుతుంది అనమాట, మనకి బాగుంటుంది తినడానికి. ఏ విధంగా అయినా వాడుకోవచ్చు, అలా పొడి చేసి వాడుకోవచ్చు, ఇలా కారపొడి చేసుకోవచ్చు, లేదంటే లడ్డూలు స్వీట్లు తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా మనం వాడుకోవచ్చు అండి అవిసె గింజలు. చక్కగా టేస్ట్ బాగుంటుంది, ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇదిగోండి ఇవంటే బాగా కలిసిపోయాయి. ఇంకా ఈ విధంగా ఇది అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయింది. నేను దీన్ని అయితే డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను. ఓకే, మరి మీరు కూడా ఈ విధంగా చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మంచి రుచిగా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకుంటే ఆ టేస్ట్ని ఆస్వాదిస్తాము, ప్లస్ ఆరోగ్యంగా కూడా ఉంటాం కదండి మరి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.